హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ డ్రామా డీ కోడ్. నాగ చైతన్య అండ్ సాయి పల్లవి కాంబినేషన్లో లవ్ స్టోరీ తర్వాత మన ముందుకు మరో సినిమా వచ్చేస్తుందండి. అదే తండేల్. ట్రైలర్ రిలీజ్ అయిపోయింది. ట్రైలర్ చూస్తే మనకి సినిమా స్టోరీ ఏంటో ఒక ఐడియా అయితే వచ్చేసిందనే చెప్పొచ్చు. నాగ చైతన్య ఒక ఫిషర్ మ్యాన్. సముద్రంలో వేటకు వెళ్ళి వస్తూ ఉంటాడు. అదే ఊరిలో ఉన్న అమ్మాయి సాయి పల్లవితో ప్రేమలో ఉంటాడు. అలా హ్యాపీగా గడుస్తూ ఉంటుంది వాళ్ళ లైఫ్. అలా ఫిషర్ మ్యాన్గా తన లైఫ్ అండ్ తన లవ్ స్టోరీని చూపిస్తూ అక్కడక్కడ కాస్త కామెడీ మిక్స్ చేస్తూ ఫస్ట్ హాఫ్ నడిపించేస్తారు. ఇక ఒకరోజు ఎప్పటిలానే సముద్రంలో వేటకు వెళ్తాడు నాగ చైతన్య. అప్పుడు కొన్ని పరిస్థితుల వల్ల మన ఇండియా బోర్డర్ దాటాల్సి వస్తుంది. అప్పుడు పాకిస్తాన్ వాళ్ళకి దొరికిపోతాడు. అదే ఇంటర్వెల్ ట్విస్ట్ అవుతుంది. సో అక్కడి నుంచి సెకండ్ హాఫ్ మొత్తం దేశభక్తితో సాగుతుంది. నాగ చైతన్య పాకిస్తాన్ నుంచి ఎలా ఇండియాకి తన ఊరికి వస్తాడు, ఆ క్రమంలో తను పడే కష్టాలేంటి అనేదే సినిమా స్టోరీ. మనకి ట్రైలర్లో సాయి పల్లవికి పెద్దగా రోల్ ఉన్నట్టుగా చూపించలేదు. జస్ట్ నాగ చైతన్య లవర్గా మాత్రం చూపించారు. కానీ మీరు గమనిస్తే 7 సముద్రాలు అవతల ఉన్న ఎత్తుకుని మరీ లాక్కొచ్చి ఇక్కడ పడేస్తానంటుంది సాయి పల్లవి ట్రైలర్లో. సో దాన్ని బట్టి చూస్తే సినిమాలో సాయి పల్లవికి చాలా స్ట్రాంగ్ రోల్ ఉందనే మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ట్రైలర్లో చూసినట్టుగా నాగ చైతన్య అండ్ సాయి పల్లవి మరీ ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్సెస్లా అయితే నాకు కనపడలేదు. కానీ ఆ పాత్రలకు తగ్గట్టు డీసెంట్ పెర్ఫార్మెన్సెస్ అయితే ఇచ్చారు. డిఎస్పి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. సో ఫైనల్గా ఈ సినిమా లవ్, ఎమోషన్ అండ్ ప్యాట్రియాటిజం అన్నీ కలిసిన ఒక ఫుల్ మూవీ. అది అండి. కంటెంట్ నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.